తేజ సజ్జా అయితే వేరే లెవెల్ స్క్రిప్ట్ మాత్రం రెడీ చేసుకుంటున్నాడు. అస్సలు వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే చూస్తూ ఉంటే. అసలు తేజ సజ్జా తీసుకున్న స్క్రిప్ట్ అయితే చాలా వేరే లెవెల్ ఉంది. అసలు మిరాయి టీజర్ అయితే చూసినప్పుడు అయితే గూస్ బాంబ్స్. అసలు ఎందుకు ఇప్పుడు చేస్తున్నానంటే దాంట్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికినే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మెయిన్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ఓపెన్ అయ్యే లోపే అక్కడ ఏం చెప్తూ ఉంటారు ఒక గురువు గారు, ఇప్పుడు అనేది యుగాంతము, ఇప్పుడు అంతరించిపోతుంది ఈ భూమి మొత్తం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు అలాంటి రాక్షసుని ఎవ్వరు కూడా అంతం చేయలేరు అని అంటున్నాడు కదా. సో ఈ టీజర్లోనే మన మంచు విష్ణు అన్న ఒక విలన్ లా కనబడతారు. సో విలన్ లా కనబడినప్పుడు అందరు ఏమనుకుంటారు, మంచు విష్ణు విలన్ అవును, ఇప్పుడు తేజ సజ్జాకును ప్లస్ మన మంచు విష్ణుకు గొడవలు అవుతాయి. సో వాళ్ళు ఫైట్ చేసుకుంటారు అని అనుకుంటున్నారు. సో అది కాదు. అసలు మంచు విష్ణుకి ఈ మిరాయి అంటే మిరాయి ఉంది కదా, ఆ శక్తి ఉన్న దానికి అసలు సంబంధం లేదు. ఏంటంటే మంచు విష్ణు కోల్ మైన్స్ అంటే ఎక్కడ దాని ధనం ఉంటుంది, ఎవరి దగ్గర ఎక్కడ ధనం ఉంటుందని ఎక్కడ ఉంటే అక్కడ లాక్కుంటూ పోతూ ఉంటాడు, ఎవరైనా అడ్డొస్తే చంపుతూ ఉంటాడు. సో ఇది ఆ మంచు విష్ణు అన్న కాన్సెప్ట్ అక్కడ ఉన్న స్క్రిప్ట్లో. సో మళ్ళీ ముందు వెళ్తూ ఉంటే ఏం జరుగుతుందంటే కొంతమంది అరెస్ట్ అవుతూ ఉంటారు, కొంతమంది మళ్ళీ విజువల్స్ చూస్తూ ఉంటే అక్కడ కొంతమంది భయపడుతూ ఉంటారు, అక్కడ ఉన్న జనాలందరూ పరిగెత్తుతూ ఉంటారు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు టైంలో మన వెంటనే తేజ సజ్జాన్న ఓపెన్ అవుతాడు, అంటే ఎంట్రీ అవుతాడు దాని టీజర్లోనే. ఎంట్రీ అయినప్పుడు ఏమున్నదంటే చేతిలో కర్ర ఉంటుంది. అసలు చేతిలో ఆ మిరాయి గురించి మాట్లాడుకున్న ఒక గురువు గారు ఆ వెంటనే ఆ చేతులు ఎందుకు వస్తుందంటే అసలు తేజ సజ్జకు ఆ కర్రకున్నకు సంబంధమే లేదు. అసలు అతనికి తెలియదు అన్నమాట. ఈ టీజర్లో సినిమాలో కూడా అదే ఉంటుంది. అసలు తేజ సజ్జకును ఆ కర్ర ఎలా వచ్చింది అతని చేతికి అనేది అసలు తెలియదు. అసలు ఆ కర్రకు ఇంత శక్తి ఉందా కూడా అసలు తెలియదు. ఎందుకంటే తేజ సజ్జకు ఆ కర్రకు శక్తి ఉండదు. ఇప్పుడు అతని చేతులు ఉన్నప్పుడు అస్సలు ఆ కర్రకు శక్తి ఉండదు. ఆ కర్ర ఎక్కడిదంటే హిమాలయాల్లో ఉంటుంది. అది ఇప్పుడు కర్ణుడు కృష్ణుడు ఇలా యుద్ధం జరిగారు కదా. ఇప్పుడు భాగవతంలో మహాభారతంలో సో చాలా యుద్ధాలు జరిగాయి. సో ఆ యుద్ధాల కారణంగా అక్కడ ఒక శక్తి ఉన్న పీఠముని పట్టుకొని ఆ కర్ర ఉంటుంది. ఆ కర్ర చేస్తేనే ఇలాంటి నరరూప రాక్షసుని చంపగలం అని గురుగారు చెప్తూ ఉంటే వాళ్ళమ్మ అంటే మిరాయ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యోధా ఉన్నది కదా మన తేజ సజ్జ అన్న ఏం చేస్తారంటే వాళ్ళమ్మ అడుగుతుంటుంది, నా కొడుకుకి ఇలా శక్తులు వస్తున్నాయి, ఒక్కొక్కసారి వెళ్తున్నాయి, నేను భయపడుతున్నాను, ప్లీజ్ హెల్ప్ చేయనని గురుగారికి చెప్తా ఉంటే ఆ గురుగారు చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా 9 బుక్స్ ఉంటాయి. అలాంటి 9 బుక్స్. ఆ 9 బుక్స్ అంటే 9 స్టేజ్లు. ఆ మిరాయిని ఉన్న శక్తి పీఠం పెట్టి మళ్ళీ తీసుకొస్తేనే అక్కడ ఏముంటుంది మొత్తం పవర్స్ వస్తాయి. ఇందులో మన మంచు విష్ణు అన్న ఏం చేస్తాడంటే ఇక్కడ తెలిసిపోతుంది ప్రజల గురించి మన హీరో చాలా హెల్ప్ చేస్తున్నాడు, సో నేను కూడా హెల్ప్ చేయకుంటే మంచిగా ఉండదని అతను మొత్తం మారిపోతాడు. అంటే రౌడీ నుంచి వెంటనే హీరోకి సపోర్టింగ్ రోల్గా వచ్చేస్తుందో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రపంచాన్ని అంతం చేస్తా అనుకుంటున్నారో వాళ్ళని మాత్రం కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. మధ్యలో ఏం జరుగుతుందంటే హీరోకు సంబంధం ఉన్నట్టు ఉంటూ చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ స్టోరీలో బెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే అసలు లాస్ట్కి మంచు విష్ణు అన్న మాత్రం చనిపోతాడు అనే ఇన్ఫర్మేషన్ నాకైతే వచ్చింది. ఖచ్చితంగా లాస్ట్కి ఆ ఎమోషనల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు కదా తేజ సజ్జా ప్లస్ మంచు విష్ణు అన్న. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఒక ఫ్రెండ్ కోల్పోయినప్పుడు మరీ ఎంత కోపం ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అనేది మొత్తం చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే ఆ బుక్స్ని తీసుకొని వచ్చినవాడు ఎవరంటే మంచు విష్ణు అన్న. ఆ బుక్స్ తీసుకొచ్చి తేజ సజ్జకి చేస్తాడు. నా ఫ్రెండ్ అంటే మంచు విష్ణు అన్న ఏం చెప్తాడంటే నేను నెరవేర్చకపోయినా నా దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వైతే దీన్నైతే నా ప్రాణం పోయినా కూడా నువ్వు దీన్ని సాధించి తేవాలని మన ప్రజలను నువ్వు కాపాడాలని అంటాడు. సో అనడంతో ఆ మాట తీసుకుంటాడు. వెంటనే అక్కడ నుంచి మంచు విష్ణు అన్న ఆ స్టోరీ నుంచి ఎండ్ అయిపోయినప్పుడు ఈ టీజర్ మళ్ళీ చెప్పారు కదా అక్కడ ఏంటి తిరుగుతూ ఉంటాడు అంటే ఆన్సర్స్ మళ్ళీ ఇప్పుడు కార్తికేయ సినిమాలో ఎట్లా ఉంది ఒక అంటే క్యాన్సర్ కారకం ఉంటుంది కదా దాని గురించి జరుగుతూ ఉన్నట్టు ఎట్లా జరుగుతాయో సో దీంట్లో కూడా 9 స్టేజ్ దాటి 9 బుక్స్ సాధిస్తాడు హీరో. సాధించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది సో అన్ని పవర్స్ అతనికి ఉన్నాయి, కొన్ని పవర్స్ ఉన్నాయి, బట్ ఒక్కసారి పవర్స్ వస్తాయి అనేది ఆ మొత్తం ప్రజలను కాపాడడానికి చాలా పెద్ద పవర్స్ కావాలని చేస్తూ ఉంటాడు. సో వెంటనే అట్లా వెళ్తూ ఉంటే చాలా పక్షులు ఆ గ్రాఫిక్స్ చూశారు కదా చాలా పెద్ద రాక్షసులు అవన్నీ ఉన్నాయి.
సో ఇంకా రిఫరెన్స్ చాలా అంటే చాలా పెద్ద రిఫరెన్స్ ఇస్తున్నారు. అదే శ్రీ మహావిష్ణువు. ఆ లాస్ట్‌కి అయితే వచ్చే స్టెప్స్ అయితే వేరే లెవెల్ గూస్ బంప్స్. 'జై హనుమాన్' సినిమా కంటే దీనికైతే 100 రెట్లు బెస్ట్ ఉంది. అసలు అవుట్‌పుట్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చేశారు. అందుకనే చెప్పాను కదా! 'తేజ సజ్జన్న' మాత్రం ఖచ్చితంగా బెస్ట్ లెవెల్ అంటే వేరే లెవెల్ స్క్రిప్ట్ తీసుకున్నారు. ఇందులో మంచు విష్ణు మాత్రం చాలా 50కి 50% మాత్రం న్యాయం చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ టీజర్ మాత్రం చాలా వేరే లెవెల్ ఉంది. ట్రైలర్ వచ్చాక దీని గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ అప్పటిదాకా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్లీజ్ గాయ్స్.